హాయ్ హలో నమస్తే, నేను మీ వాణి. ఇవాళ మనం ఈ వీడియోలో నాకేమవుతోంది పార్ట్ 4 వినబోతున్నాం. ఫ్రెండ్స్, మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి కమెంట్ చేయండి. మరెందుకు ఆలస్యం, వినేద్దామా? మంచి పని చేశారు, ఇప్పుడే ఎస్ఐ గారికి చెబుతాను అంటూ అతని నంబర్ నోట్ చేసుకుని ఎస్ఐకి కాల్ చేశాడు కానిస్టేబుల్. విషయం విన్న ఎస్ఐ రంగనాథం, వాళ్ళ రిసార్ట్లోనే ఆత్మహత్యో జరిగి ఉంటుంది. కేసులు గొడవ తప్పించుకోవడానికి శవాన్ని బయటపడేసి ఉంటారు. నేను వెంటనే స్టేషన్కి వస్తాను. డ్రైవర్ని రెడీగా ఉండమను. ఫోటోగ్రాఫర్కి కూడా ఇన్ఫార్మ్ చేయి అన్నాడు. అలాగే సార్ అంటూ ఫోన్ పెట్టేశాడు ఆ కానిస్టేబుల్. మరో పావు గంటలో తన బైక్లో స్టేషన్కి చేరుకున్నాడు ఎస్ఐ రంగనాథం. అప్పటికే అక్కడ డ్రైవర్ జీప్తో సిద్ధంగా ఉన్నాడు. ఇద్దరు కానిస్టేబుల్స్ కూడా రెడీగా ఉన్నారు. రంగనాథం ఎక్కగానే జీప్ కదిలింది. ఆ వీధి చివరన రెడీగా ఉన్న క్లూస్ టీం ఫోటోగ్రాఫర్ని ఎక్కించుకున్నాడు. టీంలో మిగతా వాళ్ళు డైరెక్ట్గా స్పాట్కి వస్తామన్నారు. అలాగే చెప్పాడు ఫోటోగ్రాఫర్. తెలుసు, ఎస్పీ గారితో ఏసీపీ గారితో మాట్లాడాను అని చెప్పాడు రంగనాథం. స్పాట్కి చేరడానికి అరగంట పట్టింది. రిసార్ట్ వాళ్ళు పెట్టిన మనుషులు జనాల్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ వాళ్ళ వల్ల సాధ్యం కావడం లేదు. ఇంతలో పోలీస్ జీప్ని చూడగానే జనాలు కాస్త దూరంగా జరిగారు. రంగనాథం సైగ చేయగానే కానిస్టేబుల్స్ జీబు దిగి అక్కడ ఉన్న వారికి వెళ్ళిపొమ్మని కేకలు పెట్టారు. దాంతో ఆ ప్రదేశం దాదాపు ఖాళీ అయింది. అక్కడే ఉన్న రిసార్ట్ మేనేజర్ సందీప్ జీప్ దిగిన ఎస్ఐని చూసి దగ్గరికి వచ్చి విష్ చేశాడు. మా రిసార్ట్కి పాలు పోసే అతను శవాన్ని ముందుగా చూసి మాకు చెప్పాడు సార్. ఈ ప్లేస్ మా కాంపౌండ్ వాళ్ళకి దూరంగా ఉన్న బాధ్యత తీసుకొని మీకు ఫోన్ చేశాను సార్ అన్నాడతను రంగనాథం వెనకే నడుస్తూ. నిజం చెప్పు, మీ రిసార్ట్లో మర్డర్ జరిగితే శవాన్ని ఇక్కడ పారేశారు కదూ? నవ్వుతూ అన్నట్లే తన అనుమానాన్ని బయటపెట్టాడు ఎస్ఐ రంగనాథం. అయ్యో, ఎంత మాట అనేశారు. అలాంటిదేమైనా ఉంటే ముందుగా మీకు కబురు చేస్తాను కదా అన్నాడు సందీప్. చిన్నగా నవ్వుకున్నాడు రంగనాథం. గతంలో ఒక కేసు విషయంలో తన సహాయంతో బయటపడి భారీగానే ముట్టజెప్పాడు సందీప్. అయినా తన మొహంలో గాంభీర్యాన్ని తెచ్చిపెట్టుకొని ఇక్కడ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్నాక మీ రిసార్ట్ రికార్డులు, సీసీ కెమెరా రికార్డులు స్వాధీనం చేసుకోమని మా ఏసీపీ గారు చెప్పారు. ఏవైనా చిన్న కేసులైతే సహాయం చేయగలను, కానీ మర్డర్ కేసులో నేను చేసే సహాయం ఏమీ ఉండదు. ఏదైనా ఉంటే ఇప్పుడే చెప్పే అన్నాడు రంగనాథం. మా రిసార్ట్లో అలాంటిదేమీ జరగలేదు. అన్ని రికార్డులు తనిఖీ చేసుకోండి అన్నాడు సందీప్. మాట్లాడుతూనే శవం దగ్గరకు చేరుకున్నారు వాళ్ళు. శవం గుర్తుపట్టలేనంతగా కాలిపోయి ఉంది. ఆ శవం పురుషుడిదా లేక స్త్రీదా అని గుర్తుపట్టలేనట్లుగా ఉంది. ఫోటోగ్రాఫర్ దూరం నుండే శవాన్ని వివిధ భంగిమల్లో ఫోటోలు తీశాడు. ఇంతలో క్లూస్ టీం మిగతా సభ్యులు కూడా వచ్చారు. ఆ చుట్టుపక్కల ప్రతి అణువు ఆధారాల కోసం గాలిస్తున్నారు. రంగనాథం తనకున్న అనుభవాన్ని బట్టి ఆ శవం అక్కడ కాల్చబడలేదని గ్రహించాడు. క్లూస్ టీం సభ్యులు కూడా అదే మాట చెప్పారు. ఎక్కడో చంపి కాల్చి శవాన్ని ఇక్కడ పడేశారు. ఎక్కడా శవాన్ని ఈడ్చుకొచ్చిన ఆనవాళ్లు కూడా లేవు. అంటే ఏదో వెహికల్లో శవాన్ని తీసుకుని వచ్చి రోడ్డు పక్కన పొదల్లోకి విసిరేశారు. ఇది కనీసం ఇద్దరు ముగ్గురైనా కలిసి చేసి ఉండాలి. రంగనాథం అనుమానం రిసార్ట్ వాళ్లపైకే వెళ్తోంది.
రిసార్ట్లో ఏదైనా హత్య జరిగి నేరస్తులను కాపాడడానికి వాళ్ళు శవాల్ని కాల్చి ఇక్కడ పడేసి ఉండవచ్చు. రిసార్ట్ వాళ్లకు సహాయం చేయాలని ప్రయత్నిస్తే తనకు కూడా సమస్యలు రావచ్చు. కాబట్టి తను ఈ కేసు విషయంలో స్ట్రిక్ట్గా ఉండాలి అని మనసులో అనుకున్నాడు. క్లూస్ టీం వాళ్ళు అక్కడ అణువు గాలించారు. వేలిముద్రలు, అడుగుల ముద్రలు, సమీపంలో కాల్చిపడేసిన సిగరెట్ పీకల్ లాంటి వాటి కోసం వెతికారు. టేప్తో శవం రోడ్డు నుంచి సమీపంలో ఉన్న చెట్టు నుంచి ఎంత దూరం ఉందో కొలిచారు. శవానికి కాస్త దూరంగా పడి ఉన్న చెప్పులను తీసుకొని భద్రపరిచారు. చుట్టుపక్కల ఎక్కడైనా సగం కాలిన దుస్తుల ముక్కలేమైనా ఉంటాయేమోనని చూశారు. నేలపైన కాలిన కట్టెలు కానీ ఆకులు కానీ లేకపోవడంతో శవం అక్కడ కాల్చబడలేదని నిర్ధారణకు వచ్చారు. తరువాత ఫోటోగ్రాఫర్ శవాన్ని దగ్గర నుంచి మరికొన్ని ఫోటోలు తీశాడు. శవాన్ని ఒక వస్త్రంలో చుట్టి పోస్ట్ మార్టం కోసం తరలించారు. తాము సేకరించిన వివరాలతో క్లూస్ టీం వాళ్ళు వెళ్ళిపోయారు. తరువాత రంగనాథం ఏసీపీ ప్రతాప్కి కాల్ చేశాడు. నువ్వు వెంటనే ఆ రిసార్ట్ రికార్డులు సేకరించు, సీసీ కెమెరా ఫుటేజ్ కూడా తీసుకో. రిసార్ట్లోకి గత 4-5 రోజులుగా ఎవరెవరు వచ్చారో, ఎవరు ఖాళీ చేశారో వివరాలు తీసుకో. తమ స్టాఫ్ కోసం ఏవైనా కంపెనీలు రిసార్ట్లో కాటేజీలు బుక్ చేసి ఉంటే వాళ్ళలో ఎవరైనా మిస్ అయ్యారేమో కనుక్కో చెప్పాడు ప్రతాప్. అలాగే సార్ అన్నాడు రంగనాథం. మరో విషయం మిస్టర్ రంగనాథం, మన సిఐని లీవ్ క్యాన్సిల్ చేసుకుని రమ్మన్నాను. రేపే జాయిన్ అవుతాడట. అతను వచ్చేలోగా రికార్డులు మార్చడం లాంటి పనులు చేయవద్దు. ఇలా చెప్పడానికి కారణం ఉంది. ఆ రిసార్ట్లో గతంలో 2 వ్యక్తులు బీరు బాటిళ్లతో కొట్టుకొని కేసులో నువ్వు డబ్బులు తీసుకుని రాజీ కుదిర్చినట్టు నీ మీద అనుమానాలున్నాయి. అప్పట్లో నేనే ఉంటే నీ మీదే యాక్షన్ తీసుకునేవాడిని. పాత స్నేహంతో ఏవైనా పొరపాట్లు చేస్తావేమోనని ముందుగా హెచ్చరిస్తున్నాను. జాగ్రత్తగా ఉండు అని కఠినంగా చెప్పాడు ఏసీపీ ప్రతాప్. సరేనన్నట్లు తల ఊపి ఫోన్ కట్ చేశాడు రంగనాథం. తరువాత తను తల ఊపిన విషయం ఏసీపీకి ఫోన్లో కనబడదని గ్రహించి నాలుగు ఖర్చుకున్నాడు. తరువాత రిసార్ట్ మేనేజర్ సందీప్ వైపు తిరిగి, పద మీ రిసార్ట్లోకి వెళ్దాం అని అతన్ని జీప్లో ఎక్కించుకొని రిసార్ట్లోకి వెళ్ళాడు. ఆఫీస్ రూమ్ దగ్గర జీప్ ఆపించి సందీప్తో కలిసి లోపలికి వెళ్ళాడు. గత వారం రోజుల రికార్డ్స్ తనిఖీ చేశాడు. ఎక్కువ భాగం కార్పొరేట్ కంపెనీలు బుక్ చేసినవే. రిజిస్టర్లో కంపెనీ పేరు, ఎన్ని కాటేజీలు బుక్ చేశారో ఆ వివరం రాసి ఉంది. కంపెనీ బుక్ చేస్తే వచ్చిన వాళ్ళ వివరాలు ఉండవా అడిగాడు రంగనాథం. అది అంటూ కాసేపు నీళ్లు నమిలాడు సందీప్. తర్వాత తేరుకొని, ఉండవు సార్, ఆ లిస్ట్ కంపెనీ వాళ్లే మెయింటైన్ చేసుకుంటారు అన్నాడు. లాస్ట్ ఇయర్ ఓ రిసార్ట్లో యువతిపై అత్యాచార యత్నం జరిగింది. అప్పుడు ఏసీపీ గారు అందరూ రిసార్ట్ యజమానుల్ని సమావేశపరిచి రూమ్స్ కంపెనీ బుక్ చేసినా వచ్చిన వాళ్ళ వివరాలు నోట్ చేసుకుని వాళ్ళ సంతకాలు తీసుకోమని చెప్పారు కదా, నాకు గుర్తులేదనుకున్నావా అడిగాడు రంగనాథం. చెప్పారు సార్, కొద్ది రోజులు నోట్ చేసుకున్నాం కూడా. తర్వాత ఏ రిసార్ట్ వాళ్ళు నోట్ చేయడం లేదని మేము మానేశాం అని భయంగా చెప్పాడు సందీప్. ఇలాంటి పొరపాట్లే మీ మెడకు చుట్టుకుంటాయి. ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు మీకు అంటూనే తిరిగి ఆ రిజిస్టర్ చూడడం కొనసాగించాడు రంగనాథం. విడిగా రిసార్ట్కి వచ్చిన వాళ్ళ పేర్లు కొన్ని ఉన్నాయి. వాటిలో ఒక అడ్రస్ దగ్గర అతని కళ్ళు ఆగిపోయాయి. వరుణ్ అండ్ రియా, 101 వినోద్ విల్లా, రోడ్ నంబర్ 14, బంజారా హిల్స్. మా ఇంటి దగ్గరే, ఎవరబ్బా అని కాసేపు ఆలోచించి, వీళ్ళ ఐడి కార్డ్ కాపీ ఏది అని సందీప్ని అడిగాడు రంగనాథం. జవాబు చెప్పలేదు సందీప్. ఇందాక అడిగిన ప్రశ్నకు నీళ్లు నమిలావు, ఈసారి ఫెవిస్టిక్ నమిలేలా ఉన్నావు. నోరు బిగుసుకుపోయినట్లుంది. ముందు వాళ్లను పిలిపించు. నాకు తెలిసి మా ఇంటి దగ్గర ఆ పేర్లతో ఎవ్వరూ లేరు అన్నాడు రంగనాథం. వెంటనే బాయిని పిలిచి వాళ్ళను పిలుచుకుని రమ్మన్నాడు సందీప్.
ఇతను బ్లాంక్ ఫేస్తో తిరిగి వచ్చి వాళ్ళు వెళ్ళిపోయారని చెబితే మాత్రం నా లాఠీకి పని చెబుతాను, తెలిసిన వాడివి అని చూశాను కోపంగా అన్నాడు రంగనాథం. కాసేపటికే ఆ బాయ్ తిరిగి వచ్చి ఆ కాటేజీ ఖాళీగా ఉంది సార్, ఎవరూ లేరు అన్నాడు. సందీప్ వంక సూటిగా చూశాడు రంగనాథం. ఇప్పుడు చూడు ఏమయ్యిందో, వాళ్ళ ఐడి తీసుకోలేదు నువ్వు. అతని పేరు వరుణ్ కాకుండా తరుణ్ అయి ఉండవచ్చు. ఆ అమ్మాయి పేరు రియా కాకుండా ప్రియా అయి ఉండొచ్చు. ఇప్పుడు దొరికిన శవం ఆ అమ్మాయిదే అయి ఉండొచ్చు. అనవసరంగా నువ్వు ఈ కేసులో ఇరుక్కుంటున్నావు అంటూ రిజిస్టర్లో ఉన్న ఫోన్ నంబర్కి కాల్ చేశాడు. స్విచ్డ్ ఆఫ్ అని వస్తోంది. ట్రూ కాలర్లో పేరు ప్రియా అని వస్తోంది. సందీప్ వంక ఉరిమి చూస్తూ, నేను అన్నట్లే అయింది. నీ రిజిస్టర్లో రియా అని ఉంది, ఇక్కడేమో ప్రియా అని చూపిస్తోంది. ఇదిగో మా ఏసీపీ గారు కాల్ చేస్తున్నారు, ఏమని చెప్పాలి ఆందోళనగా అన్నాడు రంగనాథం. ఒళ్ళంతా చెమటలు పట్టాయి సందీప్కి. సార్ మీరే ఎలాగైనా కాపాడాలి అన్నాడు రంగనాథం చేతులు పట్టుకుంటూ. ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్ పూర్తి చేశాడు ఉదయ్. ఆ రోజే పోస్టింగ్ ఆర్డర్ చేతికి వచ్చింది. బెంగళూరులో డిఎస్పీగా పోస్ట్ చేశారు. తన బాబాయ్ ఏసీపీ ప్రతాప్ను డిటెక్టివ్ పురందర్ గారిని ఒక్కసారి మర్యాద పూర్వకంగా కలవాలని బయలుదేరాడు. ఉదయాన్నే పురందర్ గారి అమ్మాయి ప్రవళిక ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పింది. ఆమెను చూసి చాలా రోజులయ్యింది. కారు స్టార్ట్ చేయబోతుండగా అతని సెల్ మోగింది. అన్నోన్ నంబర్. లిఫ్ట్ చేసి ఎవరని అడిగాడు. నేను ఇంటర్లో నీ రూమ్మేట్ తరుణ్ని చెప్పాడతను. ఓ నువ్వా తరుణ్, ఎలా ఉన్నావు? అప్పట్లో బల్లులన్నా బొద్దింకలన్నా తెగ భయపడిపోయేవాడివి. ఏమైనా మారావా? ఈ మధ్య టచ్లో లేవు కదా. నా నంబర్ నీకెలా తెలిసింది? ఎలా ఉన్నావు? ఇప్పుడెక్కడ ఉన్నావు అని అడిగాడు ఉదయ్. 4-5 ఫ్రెండ్స్ని అడిగి నీ నంబర్ తెలుసుకున్నాను. నాకు నీ హెల్ప్ కావాలి. తరుణ్ గొంతులో ఆందోళన. చెప్పు తరుణ్, నీ గొంతులో టెన్షన్ తెలుస్తోంది. ముందు రిలాక్స్ అవ్వు, తర్వాత నిదానంగా చెప్పు అన్నాడు ఉదయ్. రిలాక్స్ అయ్యేంత టైం లేదు, ఆలస్యమైతే పోలీసులు పట్టుకొని పోతారు. నేను ఒక మర్డర్ కేసులో ఇరుక్కుపోతున్నాను, నువ్వే హెల్ప్ చేయాలి అభ్యర్థించాడు తరుణ్. రిలాక్స్ తరుణ్, నీ తప్పు లేకుంటే నీకేమీ కాదు. నేను నిన్ను సేవ్ చేస్తాను. ముందు నువ్వెక్కడ ఉన్నావో చెప్పు, నేను వచ్చి కలుస్తాను. లేదా నేనిప్పుడు మా బాబాయ్ అదే ఏసీపీ ప్రతాప్ గారి దగ్గరికి వెళ్తున్నాను. నువ్వు అక్కడికి వచ్చేయ్, నీకేం భయం ఉండదు. నీ సమస్య చెబితే ఆయన చూసుకుంటారు అని చెప్పాడు ఉదయ్. నేను కనిపిస్తే అరెస్ట్ చేస్తారు, 3rd డిగ్రీ ఉపయోగిస్తారు, నేను తట్టుకోలేను అన్నాడు తరుణ్. సరే నువ్వెక్కడ ఉన్నావో చెప్పు, నేనే వచ్చి కలుస్తాను అన్నాడు ఉదయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కమెంట్స్లో తెలియజేయండి. అలాగే మీకు ఎలాంటి స్టోరీస్ కావాలో మాకు కమెంట్స్లో చెప్తే నేను ఆ స్టోరీస్ మీకోసం మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్.